రాజ్భవన్ కు కూటమి ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని గవర్నర్ కు అందించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చంద్రబాబుని గవర్నర్ ఆహ్వానించనున్నారు. రేపు చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. రాజ్భవన్ కు కూటమి ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఆ తీర్మానాన్ని గవర్నర్ కు అందించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చంద్రబాబుని గవర్నర్ ఆహ్వానించనున్నారు. రేపు చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. మొత్తంగా గవర్నర్ ని కలవడానికి కూటమి ఎమ్మెల్యేలు రాజ్భవన్ కి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి శాసనసభ పక్ష సమావేశం గత కొద్దిసేపటి క్రితం ముగిసింది. శాసనసభ నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. సో శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ప్రతిపాదించడం జరిగింది పవన్ కళ్యాణ్. అలాగే ఎమ్మెల్యేలంతా కూడా ఆయన ప్రతిపాదనకి బలపరిచినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే శాసనసభ పక్ష నేతగా ఎంపికైనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆమోదించినటువంటి, అంతేకాకుండా ప్రతిపాదించినటువంటి సంతకాలతో కూడినటువంటి ప్రతిని తీసుకొని మరి కాసేపట్లో ఇప్పుడు మనం చూడొచ్చు రాజ్భవన్కి, అంటే గవర్నర్ నివాసానికి చేరుకుంటారు. సో గవర్నర్ నివాసానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్కి ఇది ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ ప్రతిని గవర్నర్కి అందజేసిన తర్వాత సో వాళ్ళతోటి గవర్నర్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రావాలని చెప్పేసి గవర్నర్ చంద్రబాబుని ఆహ్వానించేటటువంటి పరిస్థితి. సో దానికి అంగీకారం తెలుపుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి శాసనసభ పక్ష నాయకుడిగా మళ్ళీ ఒక ప్రతిని గవర్నర్ పంపడం జరుగుతుంది. గవర్నర్ పంపిన తర్వాత రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి. సో దానికి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలలో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సో ఇప్పుడే ఆ శాసనసభ పక్ష సమావేశం ముగిసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో
ఈ ప్రతినిధుల బృందం ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి. సో ప్రతినిధుల బృందం వస్తూ ఆ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. సో శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అని చెప్పేసి గవర్నర్ని కలిసేటటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇది ఒక లాంఛనమైనటువంటి ఒక కార్యక్రమం మాత్రమే. సో ఆల్మోస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపుగా కన్ఫామ్ చేసేసినటువంటి నేపథ్యంలో సో ఇది ఒక లాంఛనంగా జరిగేటటువంటి ఒక తంతుగా మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంతోపాటు 3 పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో సో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఒక బృందం అయితే ఇక్కడికి వస్తుంది. సో బృందం వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నర్ తోటి భేటీ అవ్వడం, గవర్నర్కి తమకున్నటువంటి పూర్తి మెజారిటీ అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి, సో వాళ్ళు ఎంతమంది బలపరిచారు చంద్రబాబు నాయుడు అనేటటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రతిని గవర్నర్కి అందజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.